మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో తెలంగాణ కోర్స్ జాబ్స్కి సంబంధించినటువంటి అన్ని రకాలమైనటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్తో పాటు ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్, ఎలా చదివితే ఎక్కువ మార్క్స్ వస్తుంది, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ప్రతి ఒక్క వీడియో మన పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో లభ్యమవుతుంది. అలాగే కొంతమంది అభ్యర్థులు ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టారు, కానీ కొన్ని కారణాల వల్ల వెనకాడుగు వేస్తున్నారు. అదేంటంటే అటువంటి కారణాల నుండి వెనకాడేయకుండా మళ్ళీ మనం ఎగ్జామ్ రాసేంత వరకు ఒకే దృఢమైనటువంటి సంకల్పంతో బాగా చదివి ఉద్యోగం సాధించాలి అనే దృక్పథంతో ముందుకు వెళ్దాం. అందుకోసమే ఈ 3CR అనే ఫార్ములా తీసుకురావడం జరిగింది. ఈ 3CR ఫార్ములా గురించి క్లియర్గా వివరిస్తాను. ఈ 3CR ఫార్ములాని పాటిస్తే ఖచ్చితంగా మనకి విజయానికి దోహదపడుతుంది. మరి ఏంటి సార్ 3CR అంటే? దాని గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు నా ఒక హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్స్, రైట్? సో 3CR అన్నాం. ఈ ఫార్ములా 3CR పరంగా మనం ఏ విధంగా పనిచేయాలంటే 3C 3R, RRR మనం అంటాం, CCC అంటాం. సో ఫస్ట్ వన్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఉండాల్సింది కమిట్మెంట్. తర్వాత కమిట్మెంట్తో అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, నేను ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టుకి జాబ్కి అప్లై చేశాను, మరి ఏకాగ్రతతో చదువుతాను అని ఒక నిర్ణయం తీసుకున్నారో కమిట్మెంట్. ఆ కమిట్మెంట్పై మీరు కట్టుబడి ఉండాలి. మైండ్ని డైవర్ట్ చేయకూడదు. ఇప్పటికే చాలామంది అనేక రకాల ఆలోచిస్తున్నారు. మా కమ్యూనిటీలో ఎంతమంది అప్లై చేశారు, మా జిల్లాలో ఎంతమంది అప్లై చేశారు, ఇవన్నీ కాదు. సో మీరు అప్లై చేసిన క్షణం నుండే మీరు కమిట్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి, మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ ప్రిపరేషన్లో మీరు ఎటువంటి వెనక అడుగు వేయకూడదు. అదే కమిట్మెంట్తో పాటు మీరు రోజుకి 4 hours చదువుతారా, 5 hours చదువుతారా, దాని గురించి ఒక కమిట్మెంట్. ఉన్నటువంటి టోటల్ సిలబస్లో జనరల్ నాలెడ్జ్లో ఉన్నటువంటి 60 మార్కులు, మరియు జీకే నుంచి వచ్చిన 60 మార్కులు, మరియు ఇంగ్లీష్ నుంచి వచ్చినటువంటి 40 మార్క్స్. ప్రతి టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ ఉన్నాయి మనం అది ముందు గమనించాలి. సో ఈ కమిట్మెంట్లో ఏంటంటే జీకే ప్లస్ ఇంగ్లీష్ మనకి పెర్ డేకి జీకేలో మనకి 60 మార్కులు వస్తుంది, అండ్ ఇంగ్లీష్ నుంచి 40 మార్క్స్. కొంతమందికి 50 మార్క్స్, కొంతమందికి 40 మార్క్స్, కొంతమందికి 30 మార్క్స్, కొన్ని పోస్టులకు 30 మార్క్స్, కొన్ని పోస్టులకు 15 మార్క్స్, కొన్ని పోస్టులకు 20 మార్క్స్, కొన్ని పోస్టులకు 20 మార్క్స్. చూడండి, కాపీస్ట్ టైపిస్ట్ అయితే 20+20, అలాగే ప్రాసెస్ సర్వేర్ ఆఫీస్ సబార్డినేట్ 30+15, అలాగే ఆఫీస్ మనకి అసిస్టెంట్ అనే పోస్ట్కి అయితే 50+40, అలాగే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ ఇటువంటి పోస్టులకి అయితే ఇది స్టేట్లో ఎగ్జామినేషన్ పోస్ట్కి అయితే 50+90. అలాగా మనకు ఉన్నటువంటి ఇన్ టోటల్ ఈ మార్క్స్లలో చూడండి, ఈ ఇక్కడ 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, ఇక్కడ 90 మార్క్స్కి ఉంటుంది, ఇక్కడ 45 మార్క్స్కి ఉంటుంది, ఇక్కడ 40 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ కమిట్మెంట్ భాగంలో ఏంటంటే పెర్ డే మీరు ఎన్ని అవర్స్ అనేది కేటాయిస్తున్నారు అనేది అది కమిట్మెంట్. పెర్ డే మీరు ఈరోజు ఖచ్చితంగా నేను 3 hours చదవాలి అంటే మీకు ఉన్నటువంటి షెడ్యూల్లో 4 hours అంటున్నారా, 3 hours అంటున్నారా, 6 hours, 8 hours, అది మీ కమిట్మెంట్ బట్టి ఆ 6 hours, ఆ 3 hours, ఆ 4 hours ఖచ్చితంగా మీరు చదవాల్సిందే. తర్వాత చదివేటప్పుడు ఏకాగ్రత అంతా మీరు నేర్చుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మీరు ఆన్లైన్ కోర్స్ తీసుకున్నారా, వెరీ గుడ్. లేదా బుక్స్ చదువుతున్నారా, వెరీ గుడ్. లేదా ఏదైనా PDF కానీ లేదా మెటీరియల్ కానీ చదువుతున్నారా, వెరీ గుడ్. లేదా ఆఫ్లైన్ కోచింగ్లు ఉన్నారా, వెరీ గుడ్. నేను ఏదైనా కాదన్నా, కానీ సో ఈ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆన్లైన్ కోర్స్ తీసుకుంటారు కాబట్టి ఆన్లైన్ కోర్స్, కొంతమంది బుక్స్ చదివేసి ఎగ్జామ్ రాసి జాబ్ సంపాదించేస్తామంటారు. ఓకే, వెరీ గుడ్, దట్ ఈస్ దేర్ డిపెండ్ ఒపీనియన్. ఈ ఆన్లైన్ కోర్స్ చదివేటప్పుడు ఏకాగ్రత అంట ఒక పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ నేర్చుకుంటున్నారు, లేదా ఇండియన్ పాలిటీ నేర్చుకుంటున్నారు,
సో ఇండియన్ హిస్టరీ కానీ ఇండియన్ పాలిటీ నేర్చుకునేటప్పుడు ఏకాగ్రత అంతా దానిపై ఉండాలి. సో మీరు ఇయర్ బడ్స్ పెట్టుకుని వింటున్నారా, లేదా క్లాస్ దీనిపైన వింటున్నారా, ల్యాప్టాప్లో వింటున్నారా, ఏకాగ్రత అంతా దీనిపైన ఉండాలి. ఒక ఉపాధ్యాయుడు అక్కడ బోధించేటప్పుడు ఎటువంటి పాయింట్స్ యూటిలైజ్ చేస్తున్నారో ఆ పాయింట్స్ అన్ని రన్నింగ్ నోట్స్ రూపంలో రాసుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు. ఎవరు తర్వాత ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చారు, ఎవరు ఏ కాలం వరకు పరిపాలించారు, ఎవరి యొక్క రాజధాని ఎక్కడ ఉంది, ఏ ప్రాంతాన్ని స్వర్ణయుగం అని, ఎవరి యొక్క కాలాన్ని స్వర్ణయుగం అని పిలిచారు, సో ఎవరి యొక్క పరిపాలన స్వర్ణయుగం అని పిలిపించారు, ఎవరి పరిపాలన ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లారు, ఓకే, ఎవరు అతి చిన్న వయస్కుల్లో రాజుగా సింహాసనాన్ని అధిరోహించారు. ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనం అంటే ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు ఇవన్నీ పాయింట్స్ అన్ని మనం గమనించగలగాలి. అలాగే ఇండియన్ పాలిటీలో వచ్చినటువంటి అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చదివినప్పుడు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, న్యాయ వ్యవస్థల గురించి కానీ, రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు, లేకపోతే రాష్ట్రపతిని ఎవరిని నియమిస్తారు, భారతదేశ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఒక ప్రధాన న్యాయమూర్తిని ఎవరిని ఎన్నుకుంటారు, ఎవరు నియమిస్తారు. సో వీటి గురించి ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు ఆ పాయింట్స్ అన్ని మనం మేజర్ పాయింట్స్ అన్ని కూడా రన్నింగ్ నోట్స్ రూపంలో రాసుకుంటే మీ యొక్క ప్రిపరేషన్ సరిగ్గా ఉన్నట్టే. సో దాన్ని అంటారు కాన్సన్ట్రేషన్. ఆ పాయింట్స్ అంతా మీరు నేర్చుకున్న పాయింట్స్ అంతా మీకు ఎంత గుర్తుంటుంది, ఆ రాయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఏకాగ్రత అంతా దానిపైన ఉంటుంది. అలాగా క్లాస్ వినేటప్పుడు మాత్రం దయచేసి ఇటువంటి చదవద్దు. బుక్స్ అనేది ఏంటంటే బుక్స్లో ఉన్నటువంటి పాయింట్ టు పాయింట్ లింక్ అప్ పాయింట్ ఉండదు. పాయింట్ టు పాయింట్ ఏంటంటే లింకప్ ఉంటుంది అనమాట. సో లింకప్ లేకపోయినప్పుడు మెటీరియల్లో కొంత లింకప్ ఉంటుంది కానీ బుక్స్లో అయితే లింకప్ ఉండదు. ఏదేమైనా ఆ బుక్స్ చదివి మనం ఆ పాయింట్స్ లింక్ అంటే ఒక పాయింట్కి ఇంకో పాయింట్కి లింకప్ చేసి మనం చదవగలిగితే, ఇప్పుడు రాష్ట్రపతి గురించి చదివారు, తర్వాత ప్రధానమంత్రి గురించి చదవాలి, ఉపరాష్ట్రపతి గురించి చదవాలి, రాష్ట్రపతి అయిన తర్వాత ఉపరాష్ట్రపతి, తర్వాత ప్రధానమంత్రి, అలా స్టెప్ బై స్టెప్ వస్తారు. మనం ప్రెసిడెంట్ గురించి చదువుతున్నాం, తర్వాత ఇంకా ఎవరి గురించి చదవాలి, వైస్ ప్రెసిడెంట్ గురించి చదవాలి, తర్వాత ప్రధానమంత్రి గురించి చదువుతాం, ఓకే, తర్వాత కేంద్ర మంత్రుల గురించి చదువుతాం. ఈ ప్రెసిడెంట్ గురించి చదివినప్పుడు దీని యొక్క పరిపాలన కాలం ఏంటి, ఎవరిని ఎన్నుకుంటారు, పదవి కాలం ఎంత, పదవి విరమణ కాలం ఎంత, సో వైస్ ప్రెసిడెంట్ కూడా వీరి యొక్క వర్క్ ఏంటి, జీతభత్యాలు ఏంటి, సో వీరు చేయవలసిన, ఇప్పుడు ప్రెసిడెంట్ రాష్ట్రపతి పాలన అంటారు, ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలన జరుగుతుంది. సో అలాగే వైస్ ప్రెసిడెంట్ ఇలా ఇక్కడ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, మరి ప్రధానమంత్రి ప్రెసిడెంట్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, మరి వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి వర్క్ వ్యత్యాసాలు అండి, వీటి గురించి అవగాహన అనేది మనకు వస్తేనే మన కాన్సన్ట్రేషన్గా మనం చదవగలుగుతున్నాం అనేసి మనం తెలుసుకోవాలి. ఏకాగ్రత ఉందా లేదని చెప్పడానికి నేను ఈ పాయింట్స్ అన్ని చెప్పాను. సో ఇలా చదివితే మీకు ఏకాగ్రత ఉన్నట్టు. నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ, స్థిరత్వం. అంటే స్థిరత్వం లేని చదువు ఎంత మనం చదివిన వ్యర్థమే. ఒక స్థిరత్వం లేదు. సో ఈరోజు 9కి చదివారు, రేపు 11 గంటలు చదువుతారు, ఎల్లుండి 12 గంటలు చదువుతారు, ఆ మరుసటి రోజు చదువు, తర్వాత పోస్ట్పోన్ చేస్తారు. స్థిరత్వం కాదు. సో స్థిరత్వం కూడా ఒక పర్టికులర్ ఒక టాపిక్ చదివిన తర్వాత ఆ టాపిక్ రిలేటెడ్ ఉన్నటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో అది రిలేటెడ్ ఉన్న టాపిక్ని మనం చదవగలిగితే, కాన్ఫిడెన్స్తో చదివితే, ఏకాగ్రత స్థిరత్వంతో చదివితే మీరు ఏదైనా నేర్చుకోగలుగుతారు. ఈ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల, స్థిరత్వం లేకపోవడం వల్ల ఏమవుతుంది, జంపింగ్ సిస్టంలో ఈరోజు ఇండియన్ హిస్టరీ చదివారు ఒక టైంలో, రేపు అదే టైంలో ఇండియన్ పాలిటీ చదివారు వెళ్ళనుకోండి, కానీ ఇండియన్ హిస్టరీ చదివిన తర్వాత 15 రోజుల వరకు 8 చాప్టర్ వరకు మళ్ళీ ఇండియన్ హిస్టరీ చదవరు. అలా చేయడం వల్ల ఏమవుతుందో లాస్ అవుతాం. సో ఈరోజు 1 అవర్లో ఇండియన్ టైం దొరికింది, ఇండియన్ హిస్టరీ, రేపు మళ్ళీ మన ఇండియన్ హిస్టరీ చదవలేదు, మన షెడ్యూల్ లేదు, ఓకే వెల్ అండ్ గుడ్, ఇండియన్ పాలిటీ చదువు, ఎల్లుండి మళ్ళీ ఇండియన్ హిస్టరీ చదవాలి. కానీ ఈరోజు మనం ఇండియన్ హిస్టరీ చదివి 10 రోజుల వరకు మన షెడ్యూల్లో కానీ ఇండియన్ హిస్టరీ లేకపోతే ప్రమాదంలో మనం పడినట్టు. సో అలా ఎందుకంటే వెయిటేజ్ టాపిక్కి మనం ఏంటంటే కాన్స్టిట్యుయెన్సీతో చదవాలి. వెయిటేజ్ టాపిక్ లేని సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడట్లేదు. ఏ సబ్జెక్ట్కి అయితే వెయిటేజ్ ఉంటుందో ఆ సబ్జెక్ట్కి అయితే కాన్స్టిట్యుయెన్సీ ఉండాలి, అప్పుడే. సో దీస్ 3 ఆర్ ది 3C అంటాం. ఈ మూడింటికి మనం ఏంటంటాం అంటే ఈ 3 అంటాం. ఫస్ట్ వన్ ఏంటన్నామమ్మా, కమిట్మెంట్, తర్వాత కాన్సన్ట్రేషన్, తర్వాత కాన్స్టిట్యుయెన్సీ. సో ఈ 3, ఫస్ట్ వన్ కమిట్మెంట్ ఉండాలి, తర్వాత కాన్సన్ట్రేషన్ ఉండాలి, తర్వాత కాన్స్టిట్యుయెన్సీ ఉండాలి. ఈ 3 ఉంటేనే మన యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా జరుగుతుందని మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ 3R అయిపోయింది, 3C అయింది, నెక్స్ట్ 3R.
ఈ 3Rలో ఉన్నటువంటి భాగం ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ ద రెగ్యులర్ ప్రాక్టీస్. సో మీరు ఏదైతే ఒక పర్టికులర్ టాపిక్ చదవగలిగారో ఆ పర్టికులర్ టాపిక్ నుంచి ఒక పర్టికులర్ టాపిక్ చదివారు, ఆ టాపిక్ పైన పరిపూర్ణ అవగాహన వచ్చింది, అప్పుడు ఏంటి చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ అనేది రెగ్యులర్ రూపంలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్, మీరు ఒక టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ మీరు కంప్లీట్ చేశారు, భారత రాజ్యం గురించి చదివారు, లేదు అంటే ఇండియన్ హిస్టరీ గురించి చదివారు, ఇండియన్ పొలిటీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, లేదా స్ట్రాటజికల్ డ్యాన్స్ గురించి చదివారు. డ్యాన్స్ గురించి మొత్తం మీరు కంప్లీట్ చేసేసిన తర్వాత లేదా ఫెస్టివల్స్ గురించి చదివారు, సో ఫెస్టివల్స్ గురించి చదివారు, లేదా ఆర్గనైజేషన్ గురించి చదివారు. ఏ టాపిక్ చదివినా ఆ టాపిక్ నుంచి ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో ఆ ప్రాక్టీస్ ఎలా ఉండాలి అంటే నిన్న చేసేటప్పుడు 5 క్వశ్చన్ వచ్చిందా, ఈరోజు ఎన్ని ఆ క్వశ్చన్ చేసేటప్పుడు ఇంకెన్ని పెర్ఫెక్ట్నెస్ వస్తుంది అనేది మీరు గమనించాలి. సో దట్ ఈస్ కాల్డ్ రెగ్యులర్ ప్రాక్టీస్. ఖచ్చితంగా మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాల్సిందే. నెక్స్ట్ సెకండ్ వన్ అంటే రెక్టిఫై యువర్ మిస్టేక్స్. మనము ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అనేక రకాల మిస్టేక్స్ వస్తుంటాయి. అంటే ఒక 10 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ డే ఒక 5 అటెంప్ట్ చేయగలం, సెకండ్ 7, థర్డ్ డే ఒక 8, 9, ఫోర్త్ డే అలా చేసుకుని వచ్చేటప్పుడు మనకి ఒక 5th 6th డేకి వచ్చి 10/10 చేయగలం, లేదా 10/9. కానీ అలా మీలో ఇంప్రూవ్మెంట్ జరగట్లేదు అంటే పొరపాటు అనేది ఎక్కడ జరుగుతుంది? లెర్నింగ్లో పొరపాటు ఉందా, లేదా అండర్స్టాండింగ్లో పొరపాటు ఉందా, లేదా ప్రిపరేషన్ ప్లాన్లో పొరపాటు ఉందా ఆలోచించాలి. సో దాన్ని మీరు ఏం చేయాలంటే ఇమీడియట్లీ మీరు రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేయని ఎడల చాలా అనేది కోల్పోతుంటారు. సో కోల్పోవాల్సి వస్తుంది. లాస్ట్ వన్ రీక్యాప్చులేషన్ అంటే మీరు రీక్యాప్చులేషన్ మరి ఏదైతే చదివారో దాన్ని మళ్ళీ రివైజ్ చేయడం అనమాట. రివైజ్ చేయడం పదే దాని గురించి. సో ఈ 3Rలో లాస్ట్ వన్ ఏంటి చెప్పామమ్మా? రీక్యాప్చులేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ చేసుకోవాల్సిందే. మీరు ఎంతవరకు చదివారు ఏదైనా ఒక పర్టికులర్లో దాంట్లో ఆ రీక్యాప్చులేషన్ మనం చేయడానికి మనకి దోహదపడేది ఏంటంటే మీరు రాసినటువంటి రన్నింగ్ నోట్స్ మాత్రమే. సో అందుకోసమే రన్నింగ్ నోట్స్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రన్నింగ్ నోట్స్ అది మీరు షార్ట్ నోట్స్ రూపంలో రాస్తారా, లేదా స్మార్ట్ నోట్స్ రూపంలో రాస్తారా, దట్ ఈస్ డిపెండ్ ఆన్ యువర్ చాయిస్. కానీ ఈ రన్నింగ్ నోట్స్ రీక్యాప్చులేషన్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుచేత రన్నింగ్ నోట్స్ అనేది చాలా రీక్యాప్చులేషన్ బాగా యూస్ఫుల్ అవుతుంది. అందుకోసమే ఫస్ట్ వన్ 3Rలో ఈ సూత్రంలో మనం ఏం చెప్పామంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాల్సిందే. తర్వాత రెక్టిఫై యువర్ మిస్టేక్స్ ఏంటమ్మా? 3Rలో రెగ్యులర్ ప్రాక్టీస్, ఖచ్చితంగా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాల్సింది. తర్వాత రెక్టిఫై యువర్ మిస్టేక్స్ ఏం చేయాలి? రెక్టిఫై యువర్ మిస్టేక్స్ అన్నాం. ఖచ్చితంగా మిస్టేక్స్ రెక్టిఫై చేయాలి. తర్వాత లాస్ట్ వన్ ఇస్ ద రీక్యాప్చులేషన్. ప్రతి ఒక్క పర్సన్ రీక్యాప్చులేషన్ చేయగలిగితేనే సబ్జెక్ట్ పైన ఎంత అవగాహన వచ్చిందనేది వస్తుంది. సో దీస్ పాయింట్స్ ఆర్ కాల్డ్ ది 3R ఆర్ RRR అని అంటాం. సో దిస్ ఇస్ ద కమిట్మెంట్, కాన్సన్ట్రేషన్. ప్రతి ఒక్క పర్సన్కి కమిట్మెంట్ ఉండాలి. తర్వాత కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఏదైతే పని చేసాడో దానిపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాన్స్టెన్స్ ఉండాలి. ఎప్పుడైతే అలా చేయగలిగితే మనం ఆ సబ్జెక్ట్ కానీ మనం అప్లై చేసినటువంటి దాన్ని సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసిన అవుతుంది. సో ఎలాగని మీరు చేయగలిగితే మనం చదువుతున్నాం కానీ మనం చదువునంటే సరైన దిశలో వెళ్తుందా లేదనేది యూ నీడ్ టు గైడ్ లైన్స్ ఆఫ్ సమ్వన్ ఆర్ సమ్ పర్సన్ ఆర్ సమ్ ఇన్స్టిట్యూషన్. సో అందుకోసం ఆ సమ్వన్లో నేను ఒక్కడిని ఉండాలని ఇటువంటి గైడ్ లైన్స్ మీకు అందిస్తే ప్రతి ఒక్క పర్సన్ సరైనటువంటి సద్మార్గంలో నడుచుకుంటూ ముందుకు వెళ్తారు. మీరు చదివినటువంటి కంప్లీట్గా ఫుల్ఫిల్ అవుతుందా లేదని మీరు తెలుసుకోగలుగుతారు. చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని మనం ముందుకెళ్తే రాబోయే ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసి మనమే హైయెస్ట్ మార్క్ అవుతాం. సో హైకోర్టుకు సంబంధించినటువంటి 17 రకాల పోస్టులకు సంబంధించిన అన్ని రకాలమైనటువంటి పోస్టులకి అయితే మన దగ్గర కంప్లీట్ కోర్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ఫుల్ అవుతుంది. ముఖ్యంగా ఎవరు ఏ ప్లాట్ఫామ్లో ఇవ్వని విధంగా 75,000 బిట్స్ ఇస్తున్నాను మిత్రమా.
ఈ 75,000 బిట్స్ అనేది కేవలం ఏకైక అకాడమీ పిఆర్ అకాడమీ నుంచి మేము అందిస్తున్నాం. కాబట్టి ఈ 75,000 బిట్స్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నేను ఆశిస్తున్నాను. సో దీన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ప్రతి ఒక్క పర్సన్కి నేను హంబల్గా రిక్వెస్ట్ చేసింది, కోర్స్ మన దగ్గర మీరు ఎవరెవరిదో తీసుకున్నారో నాకు అనవసరం, కానీ ఏ విధానంలో చదివితే మీకు మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారనే దృక్పథంతో నేను అదే విధానాలన్నీ చెప్తున్నాను. ఇంకా అభిమానం ఉంది, మన కమిట్మెంట్, మన తలకు వర్క్ మీకు నచ్చిందంటే సో మన దగ్గర కోర్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మ్యాక్సిమం వరకు నేను చెప్తున్నాను కదా, మీకు ఉద్యోగం వచ్చినంత వరకు మీ వెంట ఉంటూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఎప్పుడు తహతహతలాడుతూ నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆ వీడియో రూపంలో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో కాబట్టి మన దగ్గర కోర్స్ తీసుకుంటే ఇంకా మంచిదని ఆలోచిస్తున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు మన ఛానల్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. సో ద బెస్ట్ కోర్స్, ద బెస్ట్ క్లాస్, ద బెస్ట్ అకాడమీ అని చాలామంది ఇప్పటివరకు జాబ్ అయితే చాలామంది ఉన్నారు సార్, ఎక్కువ మంది మీ ఛానల్ నుంచి ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారు కదా, వారందరి చేత ఇంటర్వ్యూ చేయలేదు. సో ఐ డోంట్ లైక్ టు డూ ఏ బిజినెస్. సో పిల్లలు ఏం చేస్తున్నారంటే, వారు సార్ నేను పిఆర్ అకాడమీకి నమ్మాను, నాకు ఎక్కువ మార్క్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది, వాళ్ళు 10 మంది చెప్తున్నారు. సో వారి పని వాళ్ళు చేస్తున్నారు తప్ప నేను ఏ ఒక్క విద్యార్థికి సార్ మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి అనేసి నేను ఏ ఒక్క విద్యార్థికి అడగలేను కూడా. సో ఐ డోంట్ లైక్ సచ్ ఇట్ డూ. సో అలా చేస్తే బిజినెస్ అవుతుంది. సో కాబట్టి ఐ డోంట్ లైక్ సచ్ ఇవే. కాబట్టి సో ఇప్పటి వరకు మన దగ్గర ఉద్యోగం పొంది మరి ఆల్రెడీ సెటిల్ లైఫ్లో ఉన్నవారు ఆల్రెడీ వాళ్ళు చేసిన పనులంతా చేస్తున్నారు. అందుకోసమే మరికొంచెం ఎలా మీ ప్రోత్సాహం అందుతూ ఉంటే ఇలా మన పిఆర్ అకాడమీ ముందుకు వెళ్తుందని ఆశిస్తూ ఇలా అనేక రకాలమైన గైడ్లైన్స్ ప్రోగ్రామ్స్, అలాగే ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్, తర్వాత త్వరలో లైవ్ డైలీ మనం ఇప్పుడు ఇంగ్లీష్ లైవ్ పెడుతున్నాం, త్వరలో జీకే లైవ్ కూడా బిగిన్. ఇప్పుడు త్రిశూల వ్యూహంతో ఇంగ్లీష్ లైవ్ సెషన్ పెట్టడం జరిగింది, త్వరలో ఇంకొక వ్యూహంతో జీకే కూడా పెట్టే ఆలోచనలో ఉన్నాం. సో మీ అందరు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.